స్వర్ణలోయ. అనగనగా చంపక దేశం. ఆ దేశానికి రాజు ధనుంజయుడు. ఆయన భార్య సావిత్రి అనుకూలవతి రూపవతి. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే ఆ దంపతులకు బిడ్డలు లేకపోవడం లోటుగా ఉండేది. అందుకని ఎప్పుడూ విచారంగా ఉండేవారు. ధనుంజయుడు మంత్రి సంజయుడు. ఆయన చాలా తెలివైనవాడు. కానీ అధికార వ్యామోహం బాగా ఎక్కువగా ఉండేది. రాజుకు బిడ్డలు లేరని ఆయనకు చాలా సంతోషంగా ఉండేది. తన భార్య సుమతి పండంటి మగబిడ్డను కన్నాక ఆ సంతోషం రెట్టింపు అయ్యింది. ఆయన వాడికి వినయుడని నామకరణం చేశాడు. సావిత్రికి పిల్లలంటే మహా ఇష్టం. మంత్రి కుమారుడు వినయుణ్ణి చూసి ఆమె ఎంతో ముచ్చటపడేది. అందుకని ప్రతిరోజు సుమతి వినయుణ్ణి తీసుకొని రాణితో కాసేపు గడిపి వెళ్ళేది. వినయుడు వెళ్లిపోయాక కూడా రాణి వాడి చేష్టలనే తలుచుకునేది. మహారాజు వచ్చినప్పుడు రాత్రి ఆయనకు వాడి చేష్టలు వర్ణించి చెప్పేది. ఇద్దరూ వినయుణ్ణి తలుచుకొని పరమానందం చెందేవారు. ఒక రోజున ధనుంజయుడు మంత్రిని పిలిచి, సంజయ, వయసులో నాకంటే చిన్నవాడివి, కాని నాకంటే ముందు తండ్రివి అయినావు. ఈ ప్రపంచంలో ఎన్ని రాజ్యభోగాలు ఉన్నా అది అదృష్టం కాదు. సంతానాన్ని మించిన సంపద లేదు. అయితే నీ కుమారుడు వినయుడి కారణంగా నాకు సంతానం లేదన్న దిగులు లేకుండా పోయింది. రాణి కూడా ఆ చిన్నారిని చూసి ఎంతో మురిసిపోతున్నది. బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు సంతాన యోగం లేకపోతే కనుక నేను రాజబంధువుల కోసం వెతకను. వినయుణ్ణే నాకు వారసుడిగా ప్రకటిస్తాను అని అన్నాడు. అప్పుడు సంజయుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అతి కష్టం మీద తన సంతోషాన్ని అణిచిపెట్టుకొని, ప్రభు, తమరు అలాగా అంటే నాకు దుఃఖం ముంచుకు వస్తున్నది. ఈ రోజు నేను చెబుతున్నాను వినండి. త్వరలోనే తమకు సంతాన యోగం కలుగుతుంది. తమకు పుట్టబోయే బిడ్డకు మంత్రి కావాలని నా బిడ్డ కాస్త ముందుగా పుట్టాడు అంటూ కళ్ళుబొల్లు కబుర్లు చెప్పాడు. నాలో అలాంటి ఆశ లేకపోలేదు. అందుకే నేను ఈ విషయమై ఇంకా ప్రకటన చెయ్యలేదు. అయితే భ్రమను పట్టుకుని వేలాడుతున్నానని నాకు తెలియకపోలేదు అన్నాడు ధనుంజయుడు. వారి సంభాషణ ఇంకా పూర్తి కాలేదు. ఇంతలో అక్కడికి ఒక భటుడు వచ్చి, ప్రభు, ఆస్థాన జ్యోతిష్కుల వారు సత్వరం తమను చూడాలంటున్నారు అంటూ కబురు తెచ్చాడు. రాజు సరేననగానే వాడు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి తీసుకొని వచ్చాడు. జ్యోతిష్కుడు కాషాయ వస్త్రాలు ధరించాడు. మెడలో రుద్రాక్షమాల, ముఖాన దివ్య తేజస్సు, నొసట విభూతి రేఖలు. ఆయన ఎంతో ప్రసన్నంగా, ప్రభు, ఉన్నట్లుండి గ్రహాల గతుల్లో మార్పు వచ్చింది. అది దైవ నిర్ణయం అనుకోవాలి తప్ప మరే కారణమూ లేదు. ఈ మార్పు మన మంచికే వచ్చింది. ఎల్లుండి ఉదయం సూర్యోదయ సమయంలో శివార్చన చేసిన వారికి తీరని కోరికలు తీరుతాయి. ఇది చెప్పడానికే వచ్చాను అని విన్నవించాడు. ధనుంజయుడు పరమానందంతో, జ్యోతిష్యవర్య, అయితే వెంటనే ఈ విషయం రాజ్యమంతా చాటింపు వేయిస్తాను. నా ప్రజలు తమ కోరికలను తీర్చుకునేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు అని అన్నాడు. అప్పుడు జ్యోతిష్కుడు ఆశ్చర్యపడి, శభాస్ రాజేంద్ర, మీ వంటి రాజులు అరుదుగా పుడతారు. తీరని కోరికలు తీరే సమయం వస్తే తమ గురించి కాక ప్రజల గురించి ఆలోచించడం సామాన్యులకు సాధ్యపడదు. తమకు సంతానం లేదన్న సంగతి అప్పుడే మరిచారా అని అన్నాడు. ధనుంజయుడు ఉలిక్కిపడి, అవును, నేను మంత్రి ఇప్పుడే ఆ విషయమై చర్చిస్తున్నాము. సంతానం లేని కొరతను నేనెలా మరువగలను? ఎల్లుండి ఉదయం సూర్యోదయ కాలంలో నేను కూడా తప్పక శివార్చన చేస్తాను అని అన్నాడు. ఈ సంభాషణ మంత్రికి ఇబ్బంది అనిపించింది. ఆయన సెలవు తీసుకొని అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాడు. కొడుకు ఆటపాటలతో మునిగి తేలుతున్న సుమతి భర్త ఉదాసీనతను పట్టించుకోలేదు. ఆ రాత్రి సంజయుడు నిద్రపట్టక మంచం మీద నుంచి లేచి అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు. అప్పుడు సుమతికి మెలకువ వచ్చి భర్తను చూసి, ఏదో గట్టి సమస్య వచ్చినట్లు ఉన్నది, అలా ఉన్నారేం అని అడిగింది. ఈ రోజు రాజు పనిగట్టుకొని పిలిచి మన వినయుణ్ణే ఈ రాజ్యానికి రాజును చేస్తాను అన్నాడు. నేను తొందర పడవద్దని, ఆయనకు తప్పక సంతానం కలుగుతుందని అన్నాను. అంతే.
అంతలో ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చి, ఎల్లుండి ఉదయం సూర్యోదయ కాలంలో శివార్చన చేసిన వారికి తీరని కోర్కెలు తీరుతాయే అన్నాడు సంజయుడు పుట్టెడు దిగులుతో. మీది నిజంగా అమృత వాక్కు. లేకుంటే మీరిలా ఆ మాట అనగాని అలా ఆస్థాన జ్యోతిష్కుడు రావటం జరగదు. ఎల్లుండి ఉదయం మనం కూడా శివార్చన చేసి తీరని కోరిక తీర్చుకుందాము అన్నది సుమతి. దేవుడు అటు రాజు కోరికే తీరుస్తాడా, ఇటు మన కోరికే తీరుస్తాడా? ఎందుకొచ్చిన వృధాశ్రమ అన్నాడు సంజయుడు నిరుత్సాహంగా. ఇద్దరి కోరిక ఒక్కటే అయినప్పుడు ఆ దేవుడు తీర్చక తప్పుతుందా అన్నది సుమతి నవ్వుతూ. ఇద్దరి కోరిక ఒకటే ఎలాగవుతుంది? నీ కోరిక ఏమిటి అసలు అంటూ మంత్రి భార్యను నిలదీశాడు. మన మహారాణి సావిత్రి గర్భం ఫలించి 12 మగబిడ్డ పుట్టాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నాను. అదే నా తీరని కోరిక అన్నది సుమతి. ఆహా, నాది అమృత వాక్కైతే నీది ఏకంగా అమృత హృదయం. కన్నబిడ్డ రాజయ్యే అవకాశం పోగొట్టడమేనా నీ తీరని కోరిక? కన్నతల్లిగా నువ్వు కోరికున్న కోరికకు నీ బిడ్డ జీవితాంతం సంతోషిస్తాడు అన్నాడు సంజయుడు. భర్త మనసులోని దురాలోచన సుమతికి తెలియదు. అందుకని ఆయన వెటకారం ఆమెకు అర్థం కాలేదు. ఇంకా అటూ ఇటూ పచార్లు చేస్తున్న భర్తతో ఆమె, ఎల్లుండి ఉదయం కోసం ఆరాటపడకండి. కాలం ఎవరి కోసమో ఆగదు. మీరు మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని పడుకోండి. కాసేపటికి నిద్ర అదే పడుతుంది అంటూ సముదాయింపు మాటలు చెప్పింది. నాకు నిద్ర వచ్చేలాగా లేదు. కాసేపు జోలపాడు, నిద్రపోతాను అన్నాడు సంజయుడు చిరాకు పడుతూ. మన వినయుడు ఇప్పుడే 4 ఏళ్లవాడు అయ్యాడు. వాడే జోల పాడించుకోడు. మీకు నేను జోలపాడాలా? ఎవరైనా వింటే నవ్విపోతారు అన్నది సుమతి. అవునులే, నేను మంత్రిని కాబట్టి అలాగే అంటున్నావు. అదే రాజుగారైతే ఇప్పటికే జోలపాడి నిద్రపుచ్చాలి. తెలుసా, ఆయన నాకంటే వయసులో 10 ఏళ్ల పెద్దవాడు అన్నాడు సంజయుడు. రాజుకి మంత్రికి తేడా ఉంది కదండి. దేశానికి ఏదైనా సమస్య వస్తే మీదేముంది? ఒక సలహా పారేస్తారు, హాయిగా నిద్రపోతారు. కానీ సమస్య తీరేదాకా రాజుకు నిద్ర పట్టదు కదా. అందుకే ఆయనకు జోలపాట కావాలి అన్నది సుమతి తేలికగా. అప్పుడు సంజయుడు పచార్లు చేయడం ఆపి వెళ్లి సుమతి పక్కగా మంచం మీద కూర్చొని, సుమతి, నేను రాజును కావటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. సుమతి నోరు నొక్కుకొని, హవ్వా, మీరు మంత్రి కావడమే నాకు ఇష్టం లేదు, రాజు కావాలనుకుంటానా అని అన్నది. సంజయుడు ఉలిక్కిపడి, ఏం, నేను పెద్ద పదవికి తగననా నీ ఉద్దేశం అని అన్నాడు. మీ సమర్థత మీద నాకు నమ్మకమే కాదు, గౌరవం కూడా ఉన్నది. కానీ నాకో విషయం తెలుసు, అది అనుభవంతో రుజువైంది కూడా. అదేమిటంటే, పెద్ద హోదాలో ఉన్న మనిషికి జీవితంలో సుఖముండదు. సుఖపడాలంటే ఏ పల్లెటూళ్ళలోనో చిన్న ఇంట్లో ఉండాలి. తిండికి గుడ్డకు లోటు లేకుంటే చాలు, జీవితం హాయిగా ఉంటుంది అన్నది సుమతి. నువ్విలాగే మాట్లాడి నన్ను పైకి రానివ్వటం లేదు. నేను రాజునైతే నువ్వు రాణివవుతావు. ఆ విషయం మర్చిపోకు అన్నాడు సంజయుడు. అయ్యో, నా సుఖం కోరుకునేదాన్నైతే మీరు రాజ్యం కర్మ, చక్రవర్తి కావాలని కోరుకునేదాన్ని. రాజైతే మీకు సుఖముండదు. మీకు సుఖం లేకపోయాక నేను మహారాణినైతే మాత్రం ప్రయోజనం ఏమిటి అన్నది సుమతి. నాకు సుఖం ఎందుకు ఉండదు అన్నాడు సంజయుడు. ఒకసారి రాజైతే మీకు మనశ్శాంతి ఉండదు. అందరికీ మీ అంత మంచి మిత్రులు దొరకరు కదా. అసలు మంత్రుల దాకా ఎందుకు? మరెందరో రాజు మీద కుట్ర పన్నుతూనే ఉంటారు అన్నది సుమతి. నేనే రాజు మీద కుట్ర పన్నుతున్నాననుకో, అప్పుడు ఏమవుతుంది అన్నాడు సంజయుడు భార్య ఏమంటుందోనని. మీరు కుట్ర పన్నడమా? నేను నమ్మను. అదే జరిగితే అవమానం భరించలేక విషం తాగి చస్తాను అన్నది సుమతి. సంజయుడు అప్పటికేమీ మాట్లాడలేదు. తన భార్యకు తనకు ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరదు కాబట్టి ఆమెకు చెప్పకుండానే తన కార్యం సాధించాలి. ఇలా అనుకొని ఆయన మేనువాల్చి కళ్ళు మూసుకున్నాడు. మరెందరో రాజు మీద కుట్రలు పన్నుతూనే ఉంటారు అన్న భార్య మాటలు ఆయనలో కొత్త ఆలోచనలు లేపాయి.
ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాక ఆయనకు నిద్ర పట్టింది. మర్నాడు నిద్ర లేవగానే సంజయుడు సైన్యాధిపతికి కబురు పంపాడు. సైన్యాధిపతి వీరసేనుడు ఆదరా బాదరాగా వచ్చి కారణం ఏమిటని అడిగాడు. మంత్రి అతడిని ఏకాంతంలోకి తీసుకువెళ్లి, మన మహారాజు మీద కుట్ర జరుగుతున్నట్లు చారులు వార్త తెచ్చారు. నేనొక కుట్రదారుణ్ణి పట్టుకున్నాను. వాడికి కోట ఆయువు పట్టు చాలా తెలుసు. రహస్యాలు చాలా వరకు శత్రురాజుకు చేరవేశాడు. ఇప్పుడు దొరికిపోయాడు కదా, రాజే బేరానికి వచ్చాడు అని అన్నాడు. ఎవడు వాడు అన్నాడు సైన్యాధిపతి ఆవేశపడుతూ. అప్పుడే వాడి గురించి చెప్పను. ప్రస్తుతానికి వాడి పేరు బయట పెడితే రాజ్యానికే ప్రమాదం. అందుకని నేను ఉపాయం ఆలోచించాను. నువ్వు ఆవేశపడకుండా శాంతంగా వినాలి అన్నాడు సంజయుడు. వీరసేనుడు అతి కష్టం మీద ఆవేశాన్ని అణుచుకొని, సెలవీయండి, దేశక్షేమం కోసం నేను ఏమైనా చెయ్యగలను అని అన్నాడు. శత్రురాజుకు ప్రమాదకరమైన రహస్యాలు చాలా చేరాయి. అందువల్ల మన దేశం బలహీనపడింది. మనం బలపడేలోగా శత్రురాజు మనపై దాడి చేసే ప్రమాదం ఉన్నది. అది తప్పించుకోవటానికి ఒక్కటే మార్గం, విద్రోహం అన్నాడు సంజయుడు. విద్రోహం అంటే? మనం రాజును బందీని చేస్తాము, నేను రాజునవుతాను అని సంజయుడు ఇంకా ఏదో అనబోతూ ఉండగా వీరసేనుడు వరలో నుంచి కత్తి తీసి లేచి నిలబడ్డాడు. తమర్ని నేను నమ్మగలను, కాని గుడ్డిగా కాదు. మహారాజుపై ఈగ వాలితే అది పంపినవాడి శిరస్సు తుత్తినీలు చేస్తుంది నా ఖడ్గం. నేనుండగా మన దేశాన్ని మహేంద్రుడైనా కన్నెత్తి చూడలేడు. ఈ విషయమై తమరు నిశ్చింతగా ఉండండి. మహారాజుని ఖైదు చేసే మాట మరోసారి నా ముందు అంటే మీకు ఈ భూమి మీద నూకలు చెల్లాయనే అనుకోండి అన్నాడు సైన్యాధిపతి వీరసేనుడు మంత్రి వంక ఆవేశంగా చూస్తూ. బందీ అంటే నిజమనుకున్నావా? కపట నాటకం. ఏది ఏమైనా నీకిది నచ్చలేదు కాబట్టి బ్రతికిపోయావు. నచ్చి ఉంటే నీకు భూమి మీద నూకలు చెల్లి ఉండేవి. నా పరీక్షలో నెగ్గినందుకు సంతోషిస్తూ నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు సంజయుడు సైన్యాధిపతితో. వీరసేనుడు తెల్లబోయి తనను మన్నించమని మంత్రిని వేడుకొని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. అయ్యో, రాజు మీద కుట్రదారుల కోసం వెతికితే మొదటి ప్రయత్నమే బిడిసికొట్టింది. అయినా ధీరులు తలపెట్టిన పనిని మధ్యలో విడవరు. సైన్యాధిపతి కాకపోతే కోశాధిపతిని ప్రయత్నిద్దాము అనుకున్నాడు సంజయుడు. అది మంత్రి సంజయుడు ఇంట్లో రహస్య మందిరం. అందులో సంజయుడు, కోశాధిపతి రత్నసేనుడు ఎదురెదురుగా కూర్చున్నారు. మన దేశానికి చెడ్డ రోజులు వచ్చాయి. రాజును మార్చకపోతే రాజ్యానికే అరిష్టం. నేను కొంతకాలం పాటు రాజుగా ఉండి అరిష్టం తొలగిపోయాక ధనుంజయ ప్రభువునే తిరిగి రాజును చేద్దాము అనుకుంటున్నాను. అందుకు నీ సహాయం కావాలి అన్నాడు సంజయుడు. రత్నసేనుడు ముందు తెల్లబోయి తర్వాత ఆసనంలో వెనక్కు వాలి తీవ్రంగా యోచించి, ఇది మనిద్దరి వల్ల తేలే సమస్య కాదు. రాజును సేనాధిపతిని కూడా సంప్రదించాలి అని అన్నాడు. సేనాధిపతికి భుజబలమే కాని బుద్ధిబలం లేదు. ఉత్త పుణ్యాన ఆవేశపడతాడు. అతడు చర్చలకు పనికిరాడు అన్నాడు సంజయుడు. అయితే ప్రభువులను సంప్రదిద్దాము అన్నాడు రత్నసేనుడు. అయ్యా, తమరి వల్ల దేశానికి అరిష్టం. కొన్నాళ్ళు మీరు గద్దె దిగండి, నేను ఎక్కుతాను అని రాజుతో అంటే ఒప్పుకుంటాడా అన్నాడు సంజయుడు పెద్దపెట్టున నవ్వుతూ. మన రాజు దేశం కోసం ఏమైనా చేస్తాడు. ఆయనకు ప్రజాక్షేమం కంటే పదవి ఎక్కువ కాదు అన్నాడు రత్నసేనుడు. ఆ విషయం నాకు తెలుసు, కాని అసలు విషయం రాజుకు తెలియకూడదు. తన మీద కుట్ర జరిగిందని గ్రహించాలి. కొన్నాళ్ల పాటు బందీగాన్ని ఇంట్లో రహస్య మందిరంలో ఉండాలి. అప్పుడు ఆయనకు కలిగే మనక్షోభ వల్ల రాజ్యానికి అరిష్టం తొలగిపోతుంది. ఆయన మనసు ఎంత ఎక్కువ కష్టపడితే అంత తొందరగా అరిష్టం పోతుంది అన్నాడు సంజయుడు. రాజద్రోహం తప్పు అన్నాడు రత్నసేనుడు. నిజం కాదు, నాటకం. శాశ్వతం కాదు, తాత్కాలికం అన్నాడు సంజయుడు రత్నసేనుడికి నచ్చజెబుతూ. నాటకానికే కాని తాత్కాలికంగానే కాని రాజద్రోహం చాలా తప్పు. అసలు ధనుంజయుడు వంటి ప్రభువు వల్ల
ప్రజలకి అరిష్టం ఉంది అనడంలోనే తప్పు ఉన్నది. నాకేదో అనుమానంగా ఉన్నది అన్నాడు రత్నసేనుడు. చక్కగా గ్రహించావు. నీ చెల్లెల్ని నా అనుచరులు బంధించారు. నువ్వు సహకరించకపోతే నీ చెల్లెలు నీకు దక్కదు. నువ్వీ మందిరం నుంచి బయటకు వెళ్ళలేవు అన్నాడు సంజయుడు వికటంగా నవ్వుతూ. మూర్ఖుడా, ఇన్నేళ్ల సాహచర్యంలో నా గురించి ఈ మాత్రం తెలుసుకోలేదా? నా చెల్లి మాన ప్రాణాల కోసం, నా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం రాజద్రోహానికి తలపడలేను. ఏం చేస్తావో చేసుకో అన్నాడు రత్నసేనుడు కళ్ళెర్ర చేసి మంత్రి వంక చూస్తూ. అప్పుడు సంజయుడు ప్రశాంతంగా నవ్వి, హమ్మయ్య, ఇప్పటికీ నా మనసు శాంతించింది. రాజుపై కుట్రదారులు బయలుదేరినట్లు చారులు వార్త అందించారు. వారు ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నాను. రాజద్రోహం అంటే నువ్వు తాపీగా తప్పని చెబుతావు తప్ప ఆవేశపడవు. అబద్ధం ఎందుకు? నాకు నీ మీద అనుమానం పుట్టింది. అందుకే పరీక్ష మోతాదు పెంచాను. నువ్వు నమ్మకస్తుడువని తేలడంతో నాకిప్పుడు కొండంత బలం వచ్చింది అని అన్నాడు. ఇదంతా పరీక్ష అన్నమాట. నన్ను క్షమించండి మంత్రివర్య అన్నాడు రత్నసేనుడు నొచ్చుకుంటూ. రాజకీయాల్లో ఇలాంటి నాటకాలు తప్పవు. నా విద్యుక్త ధర్మం నేను నిర్వహించాను. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదు అన్నాడు సంజయుడు బాధ నటిస్తూ. రత్నసేనుడు సంతోషంగా తన నివాసానికి వెళ్ళిపోయాడు. గజేంద్రుడు ప్రజాప్రతినిధి. దేశంలో ప్రజల తరపున రాజుతో మాట్లాడటానికి 2 ఏళ్లకు ఒకసారి ప్రజలందరూ కలిసి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. వాడి మాటలను ప్రజల తీర్మానంగా భావించి గౌరవిస్తారు. ఇప్పటికీ గజేంద్రుడు వరుసగా 3 సార్లు ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. మంత్రి గజేంద్రుడికి నమస్కరించాడు. అయ్యో మంత్రివర్య, తమరు నాకు నమస్కరిస్తున్నారేమిటి అన్నాడు గజేంద్రుడు కలవరపడుతూ. ప్రజలంతా నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు ప్రజానాయకుడివి. అంటే దేశానికి అసలైన రాజువు నువ్వే. అందుకే నీకు నమస్కారం అన్నాడు సంజయుడు నవ్వుతూ. అయితే ఇంతకాలం తమరు నాకు దండం పెట్టలేదు అన్నాడు గజేంద్రుడు. ఇంతకాలం నా బుద్ధి సక్రమంగా పనిచెయ్యలేదు. అందుకే బుద్ధిహీనుడినై రాజుకు సలహాలు ఇస్తూ కాలం వృధా చేశాను. ఆ సలహాలని నీకిచ్చి ఉంటే ఈ పాటికి మన దేశం భూతల స్వర్గం అయ్యేది అన్నాడు సంజయుడు. మన రాజు బుద్ధిహీనుడా? నేను నమ్మను అన్నాడు గజేంద్రుడు. సలహాలు ఇచ్చే నాక్కాక ప్రజాప్రతినిధివి నీకేం తెలుస్తుంది? రాజు బుద్ధి గురించి. ఆయనకు బుద్ధే కనుక ఉంటే పిల్లలు లేని తను సింహాసనం దిగి ప్రజానాయకుడివైన నీకు పట్టం కట్టి ఉండేవాడు. ఇకనైనా ముంచిపోయింది లేదు. నీ వెనుక ప్రజలు ఉన్నారు. సలహాలకు నేను ఉన్నాను. నీవే రాజువని ప్రకటించు అన్నాడు సంజయుడు. వెంటనే గజేంద్రుడు 2 చెంపలు వాయించుకొని అపచారం అని అన్నాడు. అపచారం ఎవరికి అన్నాడు సంజయుడు చిరాగ్గా. రాజు దేవుడు. సింహాసనం మీద కూర్చునే అర్హత ఆయనకు మాత్రమే ఉన్నది. నేను ప్రజానాయకుణ్ణే కాని రాజును కాను, రాజప్రతినిధిని అన్నాడు గజేంద్రుడు. నిన్నే రాజును చేస్తానంటే కాదంటున్నావు. నువ్వెంత మూర్ఖుడివని నేను ఊహించలేదు అన్నాడు సంజయుడు. దైవదూషణ, రాజద్రోహం ఒకేలాంటివి. అపచారం. ప్రజల్లో రాజభక్తిని పెంపొందించటం వల్ల దేశానికి మేలు జరుగుతుంది. అందుకే మనకంటే గొప్ప గొప్ప దేశాలు కొన్ని పరిపాలనకు ప్రతినిధుల్ని ఎన్నుకున్న రాజును మాత్రం వంశ పారంపర్యంగా గౌరవిస్తూ సుఖంగా ఉంటున్నారు. నువ్వు పాపిష్టి ఆలోచనలతో ఉన్నావు. రాజుకు ఈ విషయంగా నీ మీద ఫిర్యాదు చేస్తాను అన్నాడు గజేంద్రుడు. సంజయుడు వాణ్ణి కూడా తనను పరీక్షిస్తున్నట్లు ఒప్పించి పంపేసి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. రాజును పదవీచ్యుతుణ్ణి చెయ్యాలంటే సేనాధిపతి, కోశాధిపతి, ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరి సాయమైనా కావాలి. ఏ ముగ్గురిలో ఏ ఒక్కరూ తనకు సాయపడరని తేలిపోయాక అప్పుడు ఏం చెయ్యాలా అని ఆయన తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా ఆయనకు ఒక ఉపాయం తట్టనే తట్టింది. అప్పటికే రాజ్యమంతటా శివార్చన గురించిన చాటింపు వేయబడింది. అది రాజ్యంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సంజయుడు జ్యోతిష్కుణ్ణి కలుసుకొని ఇద్దరూ ఆ సమయంలో పరస్పర విరుద్ధమైన కోరికలు కోరితే
ఏం జరుగుతుంది అని అడిగాడు. పరస్పర విరుద్ధమైన కోరికలను భగవంతుడు నిరసిస్తాడు. అలాంటి విశేషం జరిగితే ఇద్దరి కోరికలు తీరకుండా పోతాయి. అయితే ఒకే కోరికను ఒకరికంటే ఎక్కువ మంది కోరుకుంటే అందుకు విరుద్ధంగా కోరుకున్న వారి సంఖ్యను బట్టి భగవంతుడి కటాక్షం ఉంటుంది. ఎక్కువ మంది కోరినది జరుగుతుంది, తక్కువ మంది అందుకు విరుద్ధంగా కోరినా అది ఫలించదు అన్నాడు జ్యోతిష్కుడు. ఈ సమాచారానికి మంత్రి ఎంతో సంతోషించాడు. రాజుకు సంతాన ప్రాప్తి కావాలని రాజు రాణి తన భార్య సుమతి కోరుకుంటారు. వారలా కోరుకోకుండా ఆపాలి. అందుకు ఒక్కటే ఉపాయం కనబడింది. ఆ ప్రకారం మంత్రి తన వంటవాడి చేత పాయసం తయారు చేయించాడు. ఆ పాయసాన్ని తీసుకొని ముందు రోజు స్నానం సమయంలో భార్య సమేతుడే రాజు అంతఃపురానికి వెళ్ళాడు. రాజు రాణి మంత్రి దంపతుల్ని ప్రేమగా ఆహ్వానించారు. కుశల ప్రశ్నలు వేశారు. సావిత్రి అయితే వినయాన్ని తీసుకురాలేదని నొచ్చుకున్నది. ఇది వాడికి ఆటల సమయం మహారాణి. సాయం సమయంలో యువరాజా వారిని కూడా తమరు ఆటలకు విడిచిపెట్టక తప్పదు అన్నాడు సంజయుడు. నాకంత అదృష్టమా అని సావిత్రి నొచ్చుకున్నది. మహారాణి, జ్యోతిష్కుడి మాటలపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. తొందరలోనే అంతఃపురంలో యువరాజా వారి సందడి వింటాము. రేపు శివార్చన వేళలో మనమంతా కోరబోయేది అదే కదా. ఈ శుభ సందర్భంలో నేను సుమతి తమ కోసం ప్రత్యేకంగా పాయసం చేయించి తెచ్చాము అన్నాడు సంజయుడు. ధనుంజయుడు మంత్రి మంచితనానికి ఎంతో సంతోషించి ఆయనిచ్చిన పాయసాన్ని తను సేవించి రాణికి ఇచ్చాడు. రాణి బలవంతం మీద సుమతి కూడా పాయసాన్ని సేవించింది. రాజు సంజయుణ్ణి బలవంత పెడితే, ప్రభు, రేపటి ఉదయం సక్రమంగా గడిచే వరకు నేను ఉపవాస దీక్ష వహించాను. నా చాదస్తం నాది, నన్ను బలవంత పెట్టకండి అని అన్నాడు. నీ వంటి మంత్రి నా అదృష్టం. ఈ రోజు నీ నోటి మాట ఫలించగానే జ్యోతిష్కుడు తీరని కోరిక తీరే సమయం చెప్పాడు. ఈ రోజు నీవు పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడిలాగా వచ్చి పాయసాన్ని ఇచ్చావు. మహారాణికి శ్రీరామచంద్రుని వంటి బిడ్డ పుడతాడని ఆశిద్దాము అన్నాడు ధనుంజయుడు. నా పాయసమే అందుకు కారణమైతే నాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు అని మనసులో అనుకొని రాజదంపతుల వద్ద సెలవు తీసుకున్నాడు సంజయుడు. సంజయుడు సుమతి తమ నివాసం చేరుకున్నారు. చీకటి పడిన కాసేపటికి సుమతికి నిద్ర ముంచుకువచ్చింది. పాయసంలో తను కలిపిన మత్తుమందు ప్రభావం చూపిస్తుందని గ్రహించి సంజయుడు ఆనందం చెందాడు. అక్కడ రాజు రాణి కూడా ఇదే విధంగా నిద్రకు పడతారని ఆయనకు తెలుసు. ఆ రాత్రంతా సంజయుడికి సరిగ్గా నిద్ర పట్టలేదు. కలత నిద్రలలో కలలు. ఆ కలల్లో తన పన్నాగాన్ని కనిపెట్టి కొరడా దెబ్బలు కొట్టిస్తున్నట్లు కనిపించి ఉలిక్కిపడి లేచాడు. అలా కాసేపటికి తెల్లవారింది. సంజయుడు భార్యను కుదిపాడు, ఎత్తి కుదేశాడు. ఏం చేసినా ఆమె ఉలకలేదు, పలకలేదు. ఆయన ఎంతో సంతోషించి, అక్కడ రాజు రాణి కూడా ఇంతే అని పరమానందం చెందాడు. ఇక సంజయుడు త్వరగా స్నానం చేశాడు. పట్టుబట్టలు ధరించి దగ్గరలోని శివాలయానికి వెళ్ళాడు. అది రాజపరివారానికి మాత్రమే ఉపయోగపడే ఆలయం. అందుకని రద్దీ లేదు. కాపలా భటుల్ని అడిగి రాజదంపతులు ఇంకా అక్కడికి రాలేదని తెలుసుకున్న సంజయుడు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆ ఆలయానికి రాజు మంత్రి తప్ప ఇంకెవరూ రారు. చివరకు కోశాధిపతి సేనాధిపతికి కూడా అక్కడ ప్రవేశం లేదు. ఆకాశంలో తూర్పున ఎర్రబడింది. క్రమంగా సూర్యుడు ఉదయించాడు. సంజయుడు వెంటనే ఓం నమః శివాయ అనుకుంటూ గుడి గంటలు మ్రోగించాడు. దేవుడు ముందుంచిన పత్రితో అర్చన చేస్తూ పంచాక్షరి జపం చేస్తూ క్షణం ఆగి, మహాదేవ శంభో, నా తనయుడు వినయుడు ఈ దేశపు రాజు కావాలి కాబట్టి మహారాజు ధనుంజయుడికి పుత్ర సంతానం కలగకూడదు అని కోరుకున్నాడు. అప్పటికి ఇంకా రాజు రాణి జాడలేదు. ఇంకా ఉంది.